ఇప్పుడు మనం వనస్థలిపురం అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి రవి గారి దగ్గరికి వెళ్దాం. వనస్థలిపురం రవి స్టూడియో రవి గారు నమస్కారం అండి. మీ యొక్క సేవలు ఉదయం నుంచి మీరు ఇక్కడే ఉన్నారు, వాటర్ సప్లై చేస్తూనే ఉన్నారు. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మంచిగానే ఫీల్ అవుతున్నాం. అంతా చేయాలి కదా, అందరూ ఒక అన్నదాన కార్యక్రమం కాబట్టి చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే దానికన్నా ముఖ్యంగా సర్వీస్ ఇంపార్టెంట్. సర్వీస్ చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో సర్వీస్ చేస్తున్నాం. సో అందరు హ్యాపీ అయితేనే మేము హ్యాపీ, ఎందుకంటే సర్వీస్ పక్కా ఉండాలి కాబట్టి మార్నింగ్ నుంచి కొంచెం ఇదైనా కానీ అన్నదానం స్వీకరించే ప్రతి ఒక్కరికి సర్వీస్ ఇచ్చే విషయంలో ఎక్కడా తగ్గకూడదు అనే విధంగా మీరు సర్వీస్ చేస్తూ ఉంటారు. 100% అండి. ఎందుకంటే వచ్చే భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు. ప్రతిదీ అందుకని దగ్గరుండి ఎస్, అది మా కాన్సెప్ట్. అందరికీ ఉండాలి. అట్నే మా యూనియన్ తరపున అందరూ, ఒక్కళ్ళు కాదు, అందరూ యూనియన్ మొత్తం కష్టపడి చేస్తున్నారు. మెయిన్ కమిటీ సభ్యులు కానీ లేకపోతే యూనియన్ సభ్యులు కానీ అందరూ కష్టపడుతున్నారు. అందరిలో బాగుంది దీనికి. థ్యాంక్ యూ. అన్నగారు మీరు చెప్పాలి. యూనియన్ సభ్యులు అందరికీ నమస్కారాలు. అందరూ బాగా చేశారు, చాలా బాగుంది అది. ఓకే, థ్యాంక్ యూ.